ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంది అనంటే 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఆఫ్ మీల్స్ తీసుకుంటాము. అట్లా కాకుండా ఏమో ఇంకొకటి ఏంటి అనంటే 5:2 రేషియో అంటారు. సో, వీక్‌లో మనకి 7 డేస్ అనేది ఉంటుంది కదా! ఆ 7 డేస్‌లో మన 2 డేస్ ఏవైతే ఉన్నాయో అందులో తక్కువ క్యాలరీస్ ఇచ్చి మిగతా డేస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న క్యాలరీస్ ఇస్తారనమాట. ఫర్ సపోజ్ మీకిప్పుడు 18 1800 కిలో క్యాలరీస్ అవసరం పడ్డాయి అనుకోండి మీ బాడీకి తగ్గట్టు. సో, వారంలో ఒక 5 రోజులు 1800 క్యాలరీస్ ఇచ్చి, మిగతా 2 రోజులు అవి 500 లేదా 600 కిలో క్యాలరీస్ ఇస్తారు. ఇది ఒక రకమైన డైట్. ఇది కాకుండా ఇంకేంటి అని అంటారు వారియర్ డైట్ అని అంటారు. సో, వారియర్ డైట్‌లో ఏమవుతుందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇచ్చేసి డిన్నర్ మీల్ ఏదైతే ఉంటుందో అది హెవీ మీల్ సజెస్ట్ చేస్తారు. సో, ఇది ఒక రకమైన ఫాస్టింగ్. అండ్ తర్వాత ఇంకొకటేంటి అనంటే 1 వీక్‌లో 7 డేస్‌లో ఒక 24 అవర్స్ కంప్లీట్‌గా ఉపవాసం ఉండడము. సో, మిగతా డేస్ అంతా రొటీన్‌గా నడుపుతూ ఒక 24 అవర్స్ మాత్రం ఏం తినకుండా ఉండడము, వాటర్ పైన డిపెండ్ అయ్యి ఉండడము. సో, ఇట్లాంటిది కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కిందకు ఉంటుంది. అండ్ తర్వాత ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కాదు, ఇంకా లో క్యాలరీ డైట్ అని అంటారు. ఆ తర్వాత డాష్ డైట్ అని అంటారు. జీఎం డైట్ అని అంటారు. తర్వాత అట్కిన్స్ డైట్ అని అంటారు. ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ డైట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్‌కి. కాకపోతే ఇవన్నీ అందరికీ సజెస్టబుల్ కాదు. సో, ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే చేయాలి. అండ్ తర్వాత ఒక సింపుల్‌గా అందరూ ఫాలో అవ్వాల్సిన డైట్ అయితే బ్యాలెన్స్‌డ్ మీల్. ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్ మీల్ అని మాట్లాడతామో, సో, ఒక ప్లేటింగ్ తీసుకొనుంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, ఫైబర్ ఇవన్నీ గూడా సమతుల్యంగా వచ్చేలాగా ఉండే ప్లేట్‌ని బ్యాలెన్స్‌డ్ మీల్ అంటారు. సో, ఇప్పుడు ఒక్కొక్కరి బాడీ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుందని మాట్లాడుకున్నాం గదా! అట్లా సో, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇన్నిన్ని ఇవ్వాలి అనేసి ఒక పర్సన్‌కి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొనుంటే ఒక పర్సన్ ఒకవేళ ఒక 60 కిలో వెయిట్ ఉన్నాడనుకోండి. ఆయనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంటే మంచి మోడరేట్ యాక్టివిటీ చేస్తున్నారనుకోండి. అతనికి ప్రోటీన్ వచ్చేసి 1 కేజీకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాల్సుంటుంది. సో, 60 కేజీస్ అనంటే ఆల్‌మోస్ట్ 50-60 మధ్యలో ఆయనకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, ఆ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆయన ప్లేటింగ్‌లో ఉండాలి. అట్లా కార్బోహైడ్రేట్స్ కూడా, ఫ్యాట్స్ గూడా, ఫైబర్ గూడా, వైటమిన్స్ కూడా అట్లా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఒక ప్లేటింగ్ బ్యాలెన్స్‌డ్ మీల్ అనేది తినడం ఇంపార్టెంట్. సో, అండ్ తర్వాత మన డైట్‌లో రెగ్యులర్‌గా చూస్తున్నట్టయితే ఎక్కువ బయట తినడం అనేది హ్యాబిచ్యువల్ అయిపోయింది. సో, ఎప్పుడైతే మనం బయట ఫుడ్స్ ప్రిఫర్ చేస్తున్నామనంటే ఎవ్రీథింగ్ మైదా మేడ్ అంటే ప్రతీదీ మైదా లేకుండా తయారవ్వట్లేదు. అండ్ తర్వాత షుగర్స్, సాల్ట్స్, ఆయిల్స్ ఈ 3 అనేది చాలా అధికంగా వాడుతున్నారు. సో, ఎప్పుడైతే ఇవి మనము డేకి రిక్వైర్మెంట్ చూసుకొనుంటే ఫర్ సపోజ్ షుగర్ తీసుకుందాము. సో, షుగర్ రోజుకి ఒక పర్సన్‌కి 5 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. 5 గ్రాములు అంటే ఒక టీ స్పూన్. ఎప్పుడైతే దీనికి మించి తింటున్నామో ఆటోమేటికల్‌గా మన బాడీలో కావాల్సిన దానికంటే ఎక్కువ డిపాజిషన్ అవుతుందనమాట. సరే డిపాజిట్ చేసుకున్నాము, కానీ దీన్ని డ్రైన్ చేయాలి. ఎంత తీసుకొనుంటే అంత డ్రైన్ చేయాలనమాట. ఖర్చు చేయాలి. సో, ఉత్త డైట్ ఒక్కటే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చేస్తూ ఉండాలి. సో, డైట్ ఒక 60% పనిచేస్తే 40% మాత్రం ఫిజికల్ యాక్టివిటీ పనిచేస్తుందండి. ఎంత వీలైతే అంత ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండి ఒక 45 మినిట్స్ డైలీ స్పెండ్ చేస్తే అందరూ హెల్తీగా ఉంటారండి.